వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. అదృష్టం ఒకసారి మాత్రమే వరిస్తుంది, అన్ని వేళలా వరిస్తుంది అనుకుంటే పొరపాటే. మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సైతం అదే అదృష్టం పట్టింది ఒకప్పుడు. తండ్రి అకాల మరణంతో ఎనలేని సానుభూతి పొందారు ఆయన. కనీసం ఏ ఉద్యమం కూడా చేయని ఆయన రాష్ట్ర రాజకీయాల పట్ల అవగాహనే లేని జగన్మోహన్ రెడ్డిని తిరుగులేని నేతను చేసింది అదే. మరంతకు మించి రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ కుదేలైపోయింది. మరి ఆ సమయంలోనే పార్టీని ఏర్పాటు చేసి అద్భుత నిర్ణయం తీసుకున్నారు జగన్. ఇక్కడ అన్ని మెచ్చుకోవాల్సిందే. జైలుకి వెళ్లటంతోనే ఆయనపై మరింతగా సానుభూతి పెరిగిపోయింది. మరి ఈ కారణంతోనే ఒక్కటంటే ఒక్కటి ఛాన్స్ అంటూ 2014 ఎన్నికల్లోకి వచ్చి ఆయన గౌరవప్రదమైన సీట్లు వచ్చాయి ఆయనకి. మరి 2019లో అయితే ఏకపక్ష విజయం కూడా దక్కింది. అయితే అప్పటి వరకు ఆ పార్టీ హవా అలాగే కొనసాగుతుండగా అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక్కో తప్పిదం ఆ పార్టీకి మరణ శాసనంగా మారింది. అధికారానికి దూరమైన తర్వాత కూడా సేమ్ అదే తప్పులను రిపీట్ చేస్తున్నారు జగన్. ఫలితంగా ఇప్పుడు వైసీపీ పార్టీ ఉనికి కూడా ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే వీటిలో ముఖ్యమైనది రాజధాని అంశం. రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేద్దామని నిర్ణయించారు. భూ సమీకరణ పద్ధతిలో రైతుల నుంచి భూములు సేకరించారు. ఒక ప్రణాళికాబద్ధ నగరాన్ని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మరి దాని తర్వాత అనూహ్యంగా జగన్ పీఠాన్ని కైవసం చేసుకుని ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. మరి దాని తర్వాత ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత అమరావతిని పక్కకు పాడేసి 3 రాజధానుల ప్రతిపాదనతో కూడా ముందుకొచ్చారు ఆయన. అయితే శాసన రాజధాని ఒకటట, కార్యనిర్వాహక రాజధాని ఒకటి, న్యాయ రాజధాని ఒకటి. అసలు ఇంత గొప్ప ఐడియాలు జగన్కి తప్ప ఎవ్వరికీ రావని అప్పట్లో అందరూ కూడా ఆశ్చర్యపోయారు. సరే, ఏదేమైనప్పటికీ మద్దతుదారులు దీనివల్ల ప్రాంతీయ అసమానతలు తగ్గుతాయని వాదించారు. మరి దీనికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు పరిపాలనా ఖర్చులు పెరుగుతాయి, ఇవి సాధారణ జనం పైన పడుతుందని కూడా మాట్లాడారు. మరి పెట్టుబడిదారుల్లో కూడా అప్పుడు అనిశ్చితి కలిగింది. వాళ్ళైతే వచ్చినట్టే వచ్చి వెనక్కి కూడా వెళ్ళిపోయారు. మరి ఈ పరిణామాలు న్యాయస్థానాల్లోకి వెళ్ళి రాజధాని అంశం దీర్ఘకాలిక రాజకీయ చర్చగా మారింది. అయితే ఇదంతా ఓకే, అట్లీస్ట్ పోనీ ఆ 3 రాజధానులు ఏమన్నా చేశారా అంటే అది చేసి వచ్చిందేం లేదు. వాటిని ఎట్లా ఉందో అట్లానే వదిలేశారు. సరే, ఇప్పుడైనా స్టిల్ తిరిగి మళ్ళీ చంద్రబాబు గవర్నమెంటే వచ్చింది. దాని తర్వాత ఎలక్షన్స్లో ఇప్పుడు వాళ్ళు రాజధాని బిల్లును ప్రవేశపెట్టారు. ఇప్పుడు అమరావతిని ఏకైక రాజధానిగా కూడా ప్రకటించారు. స్టిల్ ఇప్పుడైనా దాన్ని జగన్ ఏమన్నా సమర్థిస్తున్నారా? మళ్ళీ ఇప్పుడైనా స్టార్టింగ్లో సమర్థించినట్టే మాట్లాడారు. మా పూర్తి మద్దతు అమరావతికే ఉంటుందని ప్రకటించారు. కానీ అమరావతి బిల్లు పాస్ అయిన తర్వాత మేము దీనికి వ్యతిరేకం, అమరావతి రాజధాని కాదు అన్నారు. సరే, ఇప్పుడు అంతా అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మావిగన్ అంట. ఇప్పుడు ఇవి కూడా తీసుకొచ్చి ఆయన నవ్వులు పాలవుతున్నారు తప్ప ఒక్క ఉపయోగం కూడా లేదు జగన్ వల్ల. మరి వైసీపీ ఇంకా టీడీపీ విధానాల మధ్య స్పష్టమైన తేడాలు ఉన్నాయి. వైఎస్ కాంగ్రెస్ ఎప్పుడు సంక్షేమ పథకాలపై అధికంగా దృష్టి పెట్టింది. అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా లబ్ధిదారులకు నిధులు చేరవేసే విధానాన్ని అమలు చేసుకుంటూ వచ్చింది. అయితే సామాజిక భద్రత, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో ప్రత్యక్ష ప్రయోజనాలు అందించడమే ఆయన ప్రధానంగా పెట్టుకున్నారు. పోనీ అదైనా సరిగ్గా తగలబడి తెచ్చిందంటే అది లేదు. మరొక వైపు టీడీపీని చూస్తే అభివృద్ధి ఆధారిత నమూనాను ప్రాధాన్యంగా తీసుకొని మౌలిక వస్తువులు, పెట్టుబడులు, ఎక్కువగా ఐటీ రంగం. ఈ ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తే ఖచ్చితంగా ఎంప్లాయీస్ అవుతారని వాటి మీదే ఫోకస్ పెడతాను. సంక్షేమం చేస్తూనే ఏపీని అభివృద్ధి మధ్య సమతుల్యత ఎలా ఉండాలి అనే అంశంలో 2 పార్టీల దృక్పథాలు వేరువేరుగా కనిపిస్తాయి మనకి. మరి జగన్కి మరొక గుదిబండంటే కుటుంబ రాజకీయాలు. అయితే ఇప్పటి వరకు ఆస్తుల విషయంలో జగన్ తల్లి విజయమ్మ ఆయనపైనే నెగిటివ్గా వెళ్తూ కోర్టుల మెట్లు ఎక్కారు. మరి ఆ జగన్తో పాటు జగన్ సొంత చెల్లైన వైఎస్ షర్మిల అయితే ఏకంగా జగన్కి నెగిటివ్గా పార్టీనే పెట్టేశారు, ఏకంగా నెగిటివ్గా మాట్లాడడం తర్వాత. స్టిల్ ఇప్పటికి కూడా జగన్ ఎక్కువ అటాకింగ్ మోడ్లోనే ఉంచుతారు షర్మిల. ఆయన చేసే ప్రతి విషయాన్ని ఫస్ట్ మాట్లాడేది ఆవిడే. మరి ఎక్కడే తెలుస్తుంది ఆయనకి సొంత ఇంట్లోనే గౌరవం లేదు, ఇంకా బయట ప్రజల నుంచి ఎట్లా వస్తుంది? అంటే ఆస్తుల కోసం తల్లి చెల్లిని కూడా వదిలేస్తాడు ఆయన. అది ఆయన క్యారెక్టర్. ఇంకా భారతదేశంలో అనేక పార్టీల్లో ఈ కుటుంబ నాయకత్వం కనిపిస్తుంటుంది. మరొక వైపు బ్రాండ్ గుర్తింపును పెంచుతుంటే మరొక వైపు అంతర్గతంగా విభేదాలు తలెత్తి వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి కొట్టుకునే పరిస్థితి. మరి కుటుంబ సభ్యుల మధ్య రాజకీయ భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు అది క్యాడర్లో కూడా ఖచ్చితంగా సందిగ్ధతని కలిగిస్తుంది. అయితే అదే సమయంలో ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత రాజకీయ స్వతంత్రత కూడా ఒక ముఖ్యమైన అంశమే. మరి నాయకత్వ నిర్ణయాలు ఏ పార్టీ భవిష్యత్తునైనా ప్రభావితం చేసే కీలక అంశం. మరి జగన్ తీసుకునే నిర్ణయాలు, ఆయన చేసే పరిపాలన
మరి ప్రజలు ఆయన పైన పెట్టుకున్న నమ్మకం అంతా దీనివల్లే పోయింది. మరి విధానాల్లో తరచూ మార్పులుంటేనే స్థిరత్వం కూడా వస్తుంది అందరికీ. మరొక వైపు పార్టీ పైన స్పష్టమైన దిశ, సమగ్ర ప్రణాళికలు, అమలు సామర్థ్యం ఉంటేనే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. మరి ఇప్పుడు ఏపీ రాజకీయ భవిష్యత్తు సంక్షేమ అభివృద్ధిపైనే నడుస్తూ వస్తోంది. ఇక రాజధాని అంశం, ప్రాంతీయ సమతుల్యత, ఆర్థిక క్రమశిక్షణ ఇవన్నీ కలిపి రాష్ట్ర రాజకీయ దిశ నిర్ణయించబోతున్నాయి. స్టిల్ చూడాలి జగన్ ఏమన్నా ఆయనలో మార్పుని తెచ్చుకుంటారా, కొత్త ఫార్మాట్ ఏమన్నా ఫాలో అవుతారా, లేకపోతే సేమ్ పాచింతకాయ పచ్చళ్ళలాగానే ఉంటారా అని. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.